హాయ్ అండి. హాయ్ అన్న. మీ పేరేంటండి? నా పేరు విజయ్ అన్న. విజయన్. ఏ ఊరు? ఉప్పాడ అన్న. ఇక్కడ కాకినాడ పక్కన ఉప్పాడ, కాకినాడ పేరు బీచ్ ఉప్పాడ. రోడ్. బీచ్ రోడ్. మీ అసలు పేరు అదేనా? అవునన్న. మీరు ఏం చేస్తుంటారండి? నేను ప్రస్తుతానికి ఫిష్ బిజినెస్ చేస్తానన్న. ఫిష్ అండి. అంటే ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఏమన్నా? ట్రాన్స్పోర్ట్ అన్న. ఓనా? ఓనన్న. మరి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి బిజినెస్? ప్రస్తుతానికి అయితే కొద్దిగా అన్ సీజన్ కింద నడుతుందన్న. ఆ, మీకు సీజన్ ఎప్పుడండి? మాకు సీజన్ అంటే మార్చి నుంచి ఆ, జూలై వరకు కూడా సీజన్ అన్న. పిల్లల సీజన్ బాగా పెళ్లి చెప్పాలి. సీజన్ ఇప్పుడు మీకు ఎన్ని ఇయర్స్ అండి ఇప్పటికి? అన్న. మీకు ఎన్ని సంవత్సరాలు అండి ఇప్పుడు? అన్న 30 వచ్చిందన్న. 30 వచ్చి మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయిందన్న. పిల్లలు ఉన్నారా? ఉన్నారన్న. అయితే ఇప్పుడు మా కంటెంట్ ఏంటంటే అండి, సార్. రాజకీయ నాయకుడిది, సెలబ్రిటీస్ది వీళ్ళదే లైఫ్ కాదు, ప్రతి మనిషిది ఒక్కొక్క జీవిత కథ. అవునన్న. ఇప్పుడు 30 సంవత్సరాలు అంటే ఎన్నో కష్టాలు చూసి ఉంటారు, ఎన్నో దాటుకుని ఎన్నో మోసాలు కూడా చూసి ఉంటారు, అన్ని దాటారు కదా. మీ ప్రతిదీ లైఫ్ లో ఒక్కొక్కటి మీ వివరణలో చెప్పండి. అంటే కొంచెం టైం పడినా పర్లేదు. పర్లేదండి, మాకు అదే కావాలి. ఈ ప్రపంచంలో ఏంటంటే ఎక్కువగా ప్రస్తుతానికి మోసం ఎక్కువగా సక్సెస్ ఎడుతుందన్న. అంటే ఒక మనిషి, ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఎక్కువగా సెక్స్కి ఇచ్చే ఇంపార్టెంట్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇవ్వట్లేరన్న. ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళడం, ఒక అబ్బాయి కాలేజీకి వెళ్ళడం, ఏదో రకంగా ఫోన్ ద్వారాగా పాడైపోవడం, ఏదో ఇప్పుడు సినిమాలు కూడా అలాగే వస్తున్నాయి కదన్న. మెయిన్ రీజను ఏంటంటే సెక్స్ ఎక్కువ నడుతుందన్న. డబ్బు ఏంటంటే ఇప్పుడు డబ్బుకి వాల్యూ ఇచ్చే జనాలు కూడా ఎక్కువ. ఇన్నాళ్ళు ఏదో లేకపోతే ఇప్పుడు లైఫ్ జనాలు ఇంట్రాక్షన్ కూడా లేదు కదా అసలు. అవునన్న. ఇప్పుడు ఫ్యామిలీ ఉంది కదా, ఓకే. ఒక అన్నదమ్ముడు, ఒక పెదనాన్న బెడ్లో మన అందరూ కలిసి ఉండడం ఒక ఇంపార్టెంట్ అన్నది ఒకటి ఉంది కదన్న. డబ్బు రాదు కదా మనం చచ్చిపోతేనే, మనిషిలో వచ్చి తీసుకెళ్తారు కదన్న. డబ్బు వచ్చి మనం తీసుకెళ్తాం కదా. అదన్న ఏంటంటే ఈ జనాలు ఏంటంటే డబ్బుకు ఎక్కువ, సెక్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారన్న. మన కుటుంబానికి కానీ, మంచికి కానీ, మర్యాదకి కానీ ఎక్కడా వాల్యూ లేదన్న. ఇది మీరు చదువుకున్నారండి? లేదన్న. అసలు స్టార్టింగ్ స్టేజ్ అంటే స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళానన్న. ఒక 5 వరకే చదివాను. 5th క్లాస్ వరకు చదివారు. 5th వరకు నెక్స్ట్ చదివాను. ఏం చేశారు? అలాగే ఏదో ఒక పనికి వెళ్ళడం, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళడం, ఏదో ఒక చిన్న చిన్న జాబ్ చేసుకోవడం, అలా జాయిగా లేకపోతే లీడ్ చేస్తున్నాం. కానీ పర్మనెంట్గా అన్నది ఒక జాబ్కి ఎప్పుడు నేను అప్లై చేయలేను. మన స్టడీ పెద్దగా కాదు కాబట్టి ఏదో హార్డ్ వర్క్ జాబ్లకి వెళ్ళి ఉన్నాను. జీవనాధారం కొద్దీ వెళ్ళేవారు. వెళ్ళి ఉన్నాను అంతే. మనం కొద్దిగా పిసరమెన్స్ కాబట్టి మా చేయడు అది చిన్న చిన్న లోడింగ్లు జాయిగా ఒక చిన్న చిన్న బిజినెస్ల కింద. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది మహాతో ఒక 1 ఇయర్ అవుతుంది అంతే అన్న. ఇప్పటి నుంచే అప్పుడు దాకా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ జాబ్లో మనుగడ సాగించారు. హైదరాబాద్ అయితే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. అరవింద కంపెనీలోకి, అరవింద ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి కదన్న, అందులో చేసేవాళ్ళు ఉన్నాయి. ఎఫ్ఆర్పి వరకు అంటే ఫైబర్. తర్వాత ఈ బిజినెస్ లో దిగారు. ఈ బిజినెస్ మా ఫ్రెండ్ ద్వారాగా ఒక కేరళకి 2 బాక్సులు 3 బాక్సులు ఏమన్నా అలాగా ఇంప్రూవ్మెంట్ ఆర్డర్ని పెట్టి. సోషల్ మీడియా ఉపయోగిస్తారా మామూలుగా? పరిచయాల ద్వారా సోషల్ ప్లాట్ఫామ్ ఏమైనా ఉందా మీకు? అంటే మామూలుగా పార్టీ వాళ్ళు వస్తారు, ఓ రోజు వచ్చి చూసుకు వెళ్ళిపోతారు. అక్కడ నంబర్లు ఇస్తారు, వాళ్ళు దూరంగా వేసేస్తే మనకి అమౌంట్ వేసేస్తారు అన్న. పరిచయాల ద్వారా ప్లాట్ఫామ్ అంటూ మీ బిజినెస్ అయితే మంచిలో అయితే పర్లేదన్న, వేస్తారు. కొద్దిగా కూడా చూసి ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ పంపించమంటారు సరుకు, చాలా తర్వాత డబ్బులు ఎవరు, అదే ఎలా చాలా వరకు చూసాను. చాలా వరకు ఏ మాత్రం దాకా చూసి ఉంటారు డబ్బు? అంటే మాకు మా ఫ్రెండ్ ఒకడు వనాబీ చేస్తాడండి. వనాబీ బిజినెస్ చేస్తాడే. ఒక అతను వచ్చి నాకు ఒక 4 టన్నులు రొయ్య కావాలని చెప్పి అన్నాడన్న. అదే మార్నింగ్ చెరువు రొయ్యలు, చెరువు రొయ్య అన్న. వచ్చి మార్నింగ్ 6 కల్లా బెండ్ పెట్టేసుకోమన్నాడు అన్న. చెరువు దగ్గరికి బెండ్ వచ్చింది, లోడ్ అయిపోయింది, డబ్బులు కొట్టమన్నాడు అన్న. చెరువుగా ఆయన ఒక 10 నిమిషాలు లేదన్న. అడ్వాన్స్ ఏమి ఉండదు. ఓన్లీ రొయ్య మన యాన్లోకి ఎక్కిందంటే ఆయనకి డబ్బు ఇచ్చా ఆ యాన్ పట్టుకెళ్ళాలన్న మనం. ఓకే.
మా ఓడు ఒక గంట సేపు ఆగి అతను బెండిగల ఓనర్కి ఫోన్ చేశాడన్న. బెండిగల ఓనర్ ఏం చేశాడంటే, మా కుర్రోళ్ళు ఇద్దరు వస్తారు, ఆ కుర్రోళ్ళకి మొత్తం కౌంట్ అది వేయించండి, నేను అమౌంట్ అది చేద్దానని జాయిగా ఒక ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపల బెండ్ లోడ్ అయిపోయిందన్న. బెండ్ లోడ్ అయిపోతే మనోడు మీడియాటర్ ఉంటాడు కదన్న, మనకి ఓనర్కి చెరుకుగాలోడికి రైలు ఇచ్చే మీడియాటర్ ఉంటాడు కదా, అతను ఏం చేశాడంటే ఒక అన్నవరంలోనూ ఓఎల్ఎక్స్లో లాగా బెండ్ పెట్టినట్టు జాబ్ కావాలని అతను పెట్టాడంట. నాకేమైనా జాబ్ ఉంటే చెప్పండి నేను. ఆయన ఏం చేశాడు, నాకు పలానా జాబ్ ఉంది, పలానా దగ్గరికి వెళ్ళి నీకు 25,000 ఇస్తాను నెలకి, నీ అకౌంట్లో నాకు పెట్టని ఓనర్తో బెండ్ లోడ్ అయిపోయింది సార్, ఆ చెరువుగాలుగా అతను ఓనర్ అకౌంట్ పెడుతున్నాను, ఆయన అకౌంట్కి 8 లక్షలు అయింది, 8 లక్షలు కొట్టేయండి అని చెప్పాను నేను. 8 లక్షలు కొట్టేసాడండి. ఎవరు? ఓనర్, బెండిగల్ ఓనర్, రై కొనుక్కున్న ఓనర్. పెట్టేసిన తర్వాత ఈ ఓఎల్ఎక్స్లో పెట్టుకున్న అకౌంట్ కొట్టించాడండి, ఆ అబ్బాయి అకౌంట్కి మీడియాటర్. కొట్టేసిన తర్వాత ఈ అబ్బాయి వెళ్ళిపోయాడండి. ఆయన వచ్చేమన్నాడు, నువ్వు షెడ్యూల్ చెప్పలేకుండా భోజనానికని వచ్చేయండి అండి. మీడియాటర్ ఫోన్ ఇచ్చాపు, కుర్రోళ్ళకి ఫోన్ చేస్తే కుర్రోళ్ళకి ఫోన్ లేదు. ఇతను అన్నవరం వచ్చి ఇద్దరు కుర్రోళ్ళు అన్నవరం వచ్చేసిన తర్వాత నేను 3 అకౌంట్లు పెడతాను, 3 అకౌంట్లకి నీకు పడ్డ 8 లక్షలు ట్రాన్స్ఫర్ చేసేయమన్నాడు. ఈ కుర్రోళ్ళ దగ్గరికి 8 లక్షలు ట్రాన్స్ఫర్ చేసాడు అన్న. ట్రాన్స్ఫర్ చేసి కుర్రోడు కూడా స్విచ్ ఆఫ్ చేసాడు, మీడియాటర్ స్విచ్ ఆఫ్ చేసాడు. తెలిసే విషయం ఇలా చేస్తున్నట్టు ఫ్రాడ్ ఏమన్నా కుర్రోడికి తెలియదు అన్న. కుర్రోడికి కాదు, మీడియాటర్ కూడా తెలియదు. మరి ముందుగా స్విచ్ ఆఫ్ చేసాడు. మామూలుగా స్విచ్ ఆఫ్ చేసి నువ్వు అందరికి స్విచ్ ఆఫ్ చేసి మనం చెప్పాడన్న మనోడు. నీకు 5 లక్షలు బుక్ చేసుకున్న కుర్రోడు, నీకు ఫోన్లు వస్తే నువ్వు ఎత్తగా స్విచ్ ఆఫ్ చేయమన్నాడు అన్న. 8 లక్షలు ట్రాన్స్ఫర్ అయిపోయిందన్న. అవతల అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అన్న. ఒక 3 అకౌంట్లు కొట్టాడన్న. ఒకటి రాజస్థాన్ చూపించింది, ఒకటి మహారాష్ట్ర, ఒకటి మధ్యప్రదేశ్. పెద్దదే ఇది. అదన్న ఐఎఫ్సి కోడ్ పట్టుకుంటేనే, ఐఎఫ్సి కోడ్ పట్టుకో మేము చూస్తే అక్కడ డీటెయిల్స్ వచ్చాయన్న. అయ్యన్న పూర్తిగా ఒక నాకు తెలిసి ఒక అప్పుడు బుక్కెళ్ళి ఆడుతున్నారు కదన్న, వాళ్ళ అకౌంట్లు అనుకుంటున్నాను అన్న. అవి బుక్కెళ్ళి మనం డబ్బులు యాడ్ చేసుకుని గేమ్స్ ఆడుతున్నారు కదన్న, వాళ్ళ అకౌంట్లకి యాడ్ చేసి ఆడి ఇద్దరుగా పెట్టుకున్నాడు అన్న. తర్వాత మేము ఈ మీడియాటర్కి ఫోన్స్ ఇచ్చాపు, కంపెనీ ఓడి చేత నేను డబ్బులు కొట్టేసాను అన్నాడు. నేను నాకు పెట్టిన మీడియాటర్కి నేను డబ్బులు కొట్టేసాను అన్నాడు. ఈ రైతుగాలకి డబ్బులు రాలేదు, బెండ్ అక్కడే ఉంది. రైతు ఏమంటున్నాడు, లేట్ అయినా పర్లేదు నా డబ్బులు నాకు ఇచ్చి అట్టుగా పెడుతున్నాడు. మాట్లాడాడు మరి ఆడి అకౌంట్లో పడకండి అంటే వనామీ రైతులు ఏంటంటే డబ్బు క్యాష్ ఇచ్చే బండి పట్టుకెళ్ళాలండి, అలా అయితే గేట్లు వేసేస్తారు బయట. అతను మళ్ళీ ఏం చేశాడంటే కంపెనీ వాడు లోడ్ మనకి ఎలాగ కావాలి కాబట్టి అయింది ఏదో అయిపోయింది, మళ్ళీ అతను 8,40,000 కొట్టి కన్ఫామ్గా రైతుకి అకౌంట్ రూపాయి కొట్టించుకొని రైతు అకౌంట్ కొట్టి ఆ బెండ్లు వదిలేదు. ఈ లోపలనే మమ్మల్ని మేమేం చేసామంటే ఆయన్ని పట్టుకోవడానికి ఏటి నెట్వర్క్ ఎక్కడ వరకు ఉందని చూడబడికి అది చాలా పెద్ద నెట్వర్క్ అన్న. ఇలాగే ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఎక్కువైపోయారు ఆంధ్రప్రదేశ్ లోను. వనామీకి బిజినెస్ కి ఎక్కువ ఇలాగే మీడియేటర్ల కింద మనకి సరుకు కావాలని చెప్పడం, మధ్యలో ఒక అకౌంట్ పెట్టేసి ఇలాగే దివాలా తీయడం అన్న. మేము మనకు తెలిసిన వాడు ఎవడంటే కుర్రోడు 5 లక్షలు బుక్ చేసిన కుర్రోడి దగ్గరికి అన్నవరం వెళ్ళి ఏటి ఆడ ఎలా తెలిసి నీకు, ఆడికి కొట్టేసావు నువ్వు తెలియకంటానా, ఆడిని ఎలాగన్నా ఆరతిస్తానా, నాకు తెలియదని, నాకు 5 లక్షలు ఫోన్ వచ్చింది, నాకు జాబ్ కావాలని నేను పెట్టుకున్నాను, ఆ సర్టిఫికెట్లో ఆడి అకౌంట్ పెట్టమన్నాడు, పెట్టాను, 8 లక్షలు ఆడతాయి అన్నాడు. 8 లక్షలను నేను 3 అకౌంట్లు కొడతాను, నాకు పెట్టే అన్నాడు, కొట్టేసాను. అంతవరకు నాకు తెలిసాను, ఆడెవడో నాకు తెలీదు అని చెప్పాడన్న. ఆడి మీద కేసు పెట్టి వస్తాం అంతే. ఆ కేసు తేలిందా? అది తేలలేదన్న, వదిలేసాం. ఎందుకంటే తిరగలాం. ఆ ఎస్సీ గారు ఫోన్ చేసి డబ్బులు ఇమ్మంటాడు. దీనికోసమని మేము చేసే పని కూడా ఆపుకు వెళ్ళాలంటే మన వల్ల కాదు కదా. అయితే అంటే ఇటు మనము పాడైపోలేము, కంపెనీ కూడా పాడైపోయాడు. మెయిన్ డబ్బులు ఏంటంటే 8 లక్షలు కూడా
బెండుగల్ ఓనరు అంటే కంపెనీ. పెద్ద కంపెనీ వాడు ఇప్పుడు ఉన్నాయి కదన్న ఎక్కువ సంధ్యా కంపెనీ అని దేవి కంపెనీ అని అలాంటి కంపెనీ వాళ్ళు రైలు కావాలని నీళ్ళటి నాలాంటి వాళ్ళు మీడియేటర్ని పెట్టుకుంటాడు. మళ్ళాటి మీడియేటర్లు ఏం చేస్తాడు కరెక్ట్గా సొరికిస్తే పర్వాలేదు, కొద్దిగా మోసం చేశారంటే కంపెనీ వాడికి ఆడు కోట్ల మీద బిజినెస్ చేసిన వాడికి 8 లక్షలు లెక్క కాదు, మెడిసిన్ నెమ్మడంతే. మోసం మళ్ళీ ఇంకోసారి నమ్మడు కదా. నెమ్మడు కదా. ఏంటంటే మోసం మోసం అక్కడతోతే పోతుందన్న. డబ్బు 8 లక్షలు ఎంతకాలం సంపాదించినా ఆడికి సుఖం ఉంటుంది, ఏదో ఒక రోజు మనల్ని పట్టుకుంటాడని ఒక భయం వెంటాడుతుంది. అవును. నువ్వు ఆ 8 లక్షలతో కోటేశ్వరం అయిపోవు కదన్నా, కానీ మోసం ఎప్పుడైనా మోసమేనా. అదే నువ్వు ఆ రోజు కష్టపడి ఒక రూపాయి సంపాదించినా అది నీకు ఆనందం, నీ బిడ్డలతో ఒక ధైర్యంగా నువ్వు ఒక రెస్పాన్సిబుల్గా తినచ్చు అన్న. అది ఎప్పుడు మోసం ఎలుగులోకి రాదన్న. అది ఎప్పుడు జనాలు ఎప్పుడు కూడా ఒక ధైర్యంగా ఉండాలంటేనే ఒక ఇండియా అన్న గ్రేట్ కంట్రీ అవుతుంది అన్న. మోసం చేయకుండా ఒక్క రూపాయి అన్నా కష్టపడి సంపాదించారంటే అది ధైర్యంగా తినచ్చు, ఒక గ్రేట్ ఇండియానే అనుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో ప్రస్తుతానికి జరిగేది ఏంటంటే ఇలాగ మోసం జరుగుతుందన్న. నీ వల్ల ఒక పార్టీ వాడిని పట్టుకోవడం అంటే సపోజ్ మనం చేసే బిజినెస్లో చెప్తున్నాం అంతే, మిగతా బిజినెస్లు ఎలా ఉన్నాయో మనకు తెలియవు. మనం చేసే బిజినెస్లో ఒక పార్టీ వాడిని పట్టుకోవడం, చేపలు వేయన్నా అని చెప్పడం, ఒక 2-3 సార్లు డబ్బులు బాగా ఇచ్చేయడం, మూడోసారి ఇంకా ఎక్కువ నాకు పంపించు, విలువైన సరుకు పంపించి ఈ సరుకు నాకు వెళ్తుంది అనడం, అడ్వాన్స్ కొట్టడం, తర్వాత ఫోన్స్ ఇచ్చాపు. ఒకవేళ వాళ్ళు కేరళ మేము పెద్దలను తీసుకువెళ్ళి కేరళ వెళ్ళినా ఆ కేరళలోనూ నాకు ఇది ఇప్పుడు లాస్ వచ్చింది, నా కంపెనీ అంత లాస్ వచ్చింది, నేను నా ఫైనాన్స్ వాడు బెండ్లెట్టుకుపోయాడు, ఇలాగని ప్రతి ఏదో ఒక కారణం చెప్పడమే అన్న. అంటే ఇలాంటి మోసాలు చాలా చూసారు అయితే. చాలా ఉన్నాయన్న. మా ఊర్లో అయితే 40 లక్షలు 30 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదన్నా అంతలా దిగిపోయినప్పుడు తేరుకోవడం అంటే చాలా కష్టం కదా. అదే కదా నా అనుభవం, అదే కదా అనుభవం. ఏదంటే అనుభవం అన్నది డబ్బు అంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది, కానీ పేదరికం ఒక అనుభవం ఇస్తుంది అన్న. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్న ఒక అనుభవం ఇస్తుంది. డబ్బు ఉంటే ఏముందన్న, ఈ దేశాల్లో తిరుగుతాం, ఎంజాయ్ ఎంజాయ్ చేసి ఏదో మనకున్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. అదే పేదరికం ఒక అనుభవాన్ని ఇస్తుంది అన్న, ఒక గుర్తింపు ఇస్తుంది, ఎవడు ఎలాంటోడు నేర్పిస్తుంది. ఎప్పుడు మనం పేదవాళ్ళని చెప్పుకో కదన్నా, మనం ఎప్పుడు ఉన్నవాళ్ళమే. మనం ఒక రోజు నిద్రపోతాం, కానీ ఒక రోజు అంబానీ నిద్రపోతాడా? ఆలోచన. రోజుకి 24 గంటలుంటే 26 గంటలుంటే బాగుండేమో అనుకున్నాడంట అంబానీ, ఏనికి సంపాదించడానికి. కానీ ఒక్కరోజు ఆయన ఆయుష్ అని కొనుక్కోలేడు. ఒక్కరోజు అతను మరణాన్ని కొనుక్కోగలడా? బతకడానికి కొనుక్కోలేడు. ఎంత డబ్బు ఉన్నా సుఖం లేదన్నా, మనం బ్రతకడానికే కావాలంతే. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే ఇది చెప్తున్నాను కదా, డబ్బు సెక్స్ ఎక్కువైతే మన ఇండియా కన్నా ఎక్కడన్నా ఏ కంట్రీ కన్నా డబ్బు సెక్స్ ఎక్కువ నడుతుందన్న. మెన్స్ పాలసీ అంటే సొంతవాడు పోతున్నాడా, బయటోడు ఎలా ఉన్నాడు, మన దగ్గరోడు ఎలా ఉన్నాడు ఏటి అన్నది ఒకడికి పెట్టింపు లేదన్న. ఇన్నాళ్ళు ఏంటంటే ఒక గెస్ట్ అంటే ఒక అన్నదమ్ముడు మన ఇంటికి వచ్చాడంటే ఏదో ఒక రెండు పూటలాడికి భోజనం పెట్టాలి, అన్ని కొంచెంగా ఏదో మంచిగా చూసుకొని అన్ని ఒక దిక్కలకి దేబెట్టే విధంగా ఉండాలని. కానీ ఇప్పుడు అలా కాదు, టైం. అబ్బో వీడు వస్తున్నాడా, 2 రోజులు నేను డ్యూటీకి మానేయాలా, 2 రోజులు నా కరెక్టే పాయింట్. 2 రోజులు నాకు అబ్బో 4 ఏళ్ళు పోతున్నాయా. ఆ టైంకి ఇచ్చే ఇంపార్టెంట్ కూడా ఒక ఫ్యామిలీకి ఇవ్వాలన్నా. అంటే ఈ రోజులు అలాంటి ఇప్పుడు అది కరెక్టే కదా. ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు, ఇక్కడ రావాలంటే మరి పని డబ్బులు వచ్చి పెట్టుకోవాలి, రావడం మానేస్తున్నారు చాలా మంది. నువ్వు అన్నది కరెక్టే. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చుట్టం వస్తాను లేకపోతే ఏమన్నా ఫ్యామిలీతో టూర్ వెళ్ళాలన్నా
ఈ టూర్ ఎందుకులే ఈ రోజు చేసుకుని 4,000 వస్తాయి అన్న ఈది వెళ్తున్నారు తప్ప ఫ్యామిలీతో గడపడానికి అయితే వెళ్ళట్లేదు. వెళ్ళాలన్న, ఎందుకంటే టైంకి ఇచ్చే ఇంపార్టెంట్ కూడా మనిషికి ఇవ్వడం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా 2030 నాటికి కూడా ఒకరిని పెట్టించుకున్న స్థితి కూడా దిగజారిపోతారన్న జనాలు. అంతగా అయిపోయారు అంతే, ఇక చెప్పలేము. ఇంకొంటి కొద్ది టైంకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చేదారన్న. రాబోయే రోజులు వాళ్ళకి కంప్యూటర్ కాలం అన్న. ఇప్పటికే చాలా మంది నువ్వు చెప్పిన ప్రకారం అయితే ఇప్పటికే చాలా మంది ఆఖరి అందులో కూడా నేను కూడా ఉంటాను నేను కూడా ఉంటాను కదా. ఇప్పుడు మామూలుగా ఎవరైనా చనిపోయారనుకో, హైదరాబాద్ నుంచి రావాలంటే మినిమం అదే ఒక పూట పడుతుంది, ఇక్కడ ఉండే ఒక పూట పడుతుంది. ఆడ ఒక రోజు కేటాయించిన పూట సొంత ఫ్యామిలీ చచ్చిపోయినా రావడం. ఎందుకంటే అక్కడ ఆడు డబ్బుకి ఇచ్చే టైము టైం అదేలే. మనిషికి అంత మనం అలా దిగజారిపోతే అదే జరిగిన రోజు కూడా ఇప్పుడున్న టైంకి ప్రిఫరెన్స్ ఎక్కుతున్నాం, కానీ అది ఇవ్వకపోతే మనుగడ సాగట్లేదు కదా ఇప్పుడు మనిషికి. అవునన్నా, ఇప్పుడు సాగదు, కానీ అలాగని సాగదు అనే పొజిషన్లో సాగినోడు కూడా రావట్లేడు కదా. ఇప్పుడు మనం ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదించామన్నా, అలాగని నెలల్లా చేసుకుంటే 30,000 వచ్చాయి. సపోజ్ 26 రోజులు చేసి 26,000 వచ్చాయి. ఈ 26 రోజుల్లోనూ మన ఫ్యామిలీ సపోజ్ ఈ 26 రోజులు ఫ్యామిలీ ఒక నెల బ్రతకచ్చు, రెంట్ కట్టి అన్ని కట్టి అలా బ్రతకచ్చు. కానీ ఆ ఫ్యామిలీయే ఒక కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీని ఆదుకున్నదనుకో, ఈ డబ్బు ఇచ్చే ఆనందం కంటే ఆ ఫ్యామిలీ ఆనందపడడం వీళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుందన్న. అంటే నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు, ఈ అన్న కష్టాల్లో ఉన్నప్పుడన్నా నన్ను ఆదుకున్నాడే, నన్ను వదిలేడు అన్న ఆనందం ఎక్కువగా ఉంటుంది. అదే ఆ రోజు ఆ నెల ఆడితో గడపకపోయావనుకో, నువ్వు 26,000 ఎక్స్ట్రా అవుతాయి అంతే. కానీ అంత ఆనందం నీకు రాదు. ఒక మనిషితో గడిపిన ఆనందం, ఒక కుటుంబంతో గడిపిన ఆనందం, అది ఫస్ట్ ఏదైనా సరే మన ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వాలన్నా. ఒక ఫ్రెండ్స్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఒక ఫ్యామిలీకి ఇంపార్టెంట్, అంటే రిలేషన్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఏదన్నా పెళ్ళి ఏందన్నారు, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అన్న. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఒక 8 సంవత్సరాలు ఉన్నా. 8 సంవత్సరాలు మరి ఇంట్లో ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారా? ఒప్పించానన్నా, వాళ్ళే చేసుకోమన్నారన్న. అయితే ఫ్రీగానే, ఎంత ఇబ్బంది లేదు, అడిగినట్టు ఒప్పుకున్నారు, చేసుకున్నాను. అందులో సక్సెస్ అయ్యా బ్రో. థ్యాంక్స్. చాలా మంది కష్టం అది. అవునన్నా, అది 100 మందిలో ఒకటి అవుద్ది అలాగా. అవునన్నా. ఇప్పుడు అందరూ లవ్ చేసినప్పుడు ఒకటి అయిపోయి ఇంకొకటి మంది తగులుకున్నాం, ఇంకా అన్నట్టే ఉంది కదా వ్యవహారం. మా మిస్సెస్ అయితే నా కోసం చాలా త్యాగాలు చేసిందన్న. నేను కావాలని, అంటే అప్పుడులోనూ కొంచెం స్కూల్లోనూ ఆ అమ్మాయి 8th 9th క్లాస్ ఉన్నప్పుడు మనకు తెలియని వయసు కదన్నా, సరదాగా తిరిగి వాళ్ళం బెండ్లు అయ్యి వేసుకో స్కూల్ దగ్గరికి వెళ్ళి, ఆ అట్రాక్షన్ ఎలా ఉంటది. అప్పుడులోనే ఇద్దరు అలాగా ప్రేమించుకోడు. 10th వరకు కూడా కుర్ర వయసు అన్న. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, చేతిలో డబ్బులు ఉంటాయి, అక్కడిక్కడికి ఏదో పల్లెకి వెళ్ళి డబ్బులు, బెండి. అప్పుడు బెండి అంటే మనకు కొత్త, తోలనడం, స్పీడ్గా వెళ్ళడం కుర్ర వయసు అంటే. ఇంకా ఆ టైప్లో లవ్ చేసుకున్నప్పుడు 10th అయిన తర్వాత ఆ అమ్మాయి కొంచెం నా కోసం అనే ఇంట్లో ఏరే సంబంధాలు చూస్తానన్నా నా కోసం చెయ్యి కోసుకోవడం, ఎక్కువగా వాళ్ళ అమ్మాయిలను అలాంటి అదే ఎక్కువగా ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకోవడం, మన ఊర్లో కుర్రాడే కదా ఎందుకు చేసుకోకపోయినా బాగోదు అని చెప్పి ఏరే సంబంధాలు తెచ్చినా ఊరేసుకోవడం అంతవరకు ట్రై చేసిందన్న. ఈ అమ్మాయి గట్టిగా నించిందన్న. అయితే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం కొట అంటే, ఇలా ఉన్నా ఆ అమ్మాయి మనల్ని యాక్సెప్ట్ చేస్తుందంటే అది ఆ అమ్మాయి గొప్పదనం, ఆ అమ్మాయి ప్రేమ అంతే. ఒక మనిషి ఇప్పుడు భర్తలు ఎలా ఉండాలన్నా, అందంగా ఉండాలని, ఒక భార్య ఎలాగా అందంగా ఉండాలని కోరుకుంటుంది, నీట్గా ఉండాలని కోరుకుంటుంది, డైలీ కష్టపడాలి, ఏదో ఒక పనికి వెళ్ళాలి, ఏదో డబ్బులు తెయ్యాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలని కోరుకుంటుంది. కానీ మేము ప్రేమించుకున్న దాంట్లో ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నేను ఎలాగున్నా తను యాక్సెప్ట్ చేస్తుంది. అవునా, ఇప్పుడు నాలాగా గడ్డం తల ఎక్కువగా ఉన్నవారు లేరుగా ఉంటారండి ఎక్కడో దొక్కున. అయితే ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేసింది కాబట్టి నేను ఏదన్నా ఇలా పెంచుకోవాలన్నా, మొన్న గేదెల రాజు తాలూకా కాకినాడలో అదే అందులో ఉన్నానన్న. అందులో ఇడింబా మూవీలో ఉన్నానన్న.
ఇవాళ అమలాపురంలోను ఎల్లమ్మ షూటింగ్ జరుగుతుందన్న. దానికి వెళ్ళాలన్న. రేపు పొద్దున వెళ్తారా దానికి? పొద్దున్నే 8 గంటలకల్లా అటెండ్ అవ్వాలి అక్కడ. ఈ ఛాన్స్ ఎలా అవుతుంది మీకు ఇందులోకి? ఆడిషన్లు జరుగుతాయి కదన్న, ఆడిషన్ లో పాల్గొంటాం. దాంతోపాటు మన కాకినాడ జిల్లాలోను విలన్స్ కావాలంటే మా ఫొటోస్ ఉంటాయన్న అక్కడ. ఫోన్ చేస్తారు, బ్యాచ్ ఉండి గ్రూప్ ఉందన్న. అంటే ఇప్పుడు పిల్లల వెనకాల ఉండి రౌడీల కింద పెడతారన్న. అందులో మీకు కనబడతారా గేదెల రాజు? గేదెల రాజు దాంట్లో అయితే ఫుల్ క్లోజ్ ఉంటదన్న, 3 నిమిషాలు ఉంటది. మళ్ళీ ఎల్లమ్మ షూటింగ్ ఇప్పుడు ఎల్లమ్మ దేవిశ్రీ ప్రసాద్ అన్న వెళ్తుందన్న. అది ఇంకా షూటింగ్ జరుగుతుంది. అది కావలేదు కదన్న, వేణు డైరెక్టర్. ఎక్కడ జరిగింది? ఇప్పుడు అమలాపురం జరుగుతుంది. అయితే సినిమా అయితే చెప్తున్నాను కదన్న, ఇది నాకు ఏదో ఒక సినిమాలో నేను కాపాడాలి అనే గెటప్ నేను ఎంచుకున్నాను, కానీ వేరే కారణం వల్ల కాదు. అది ఇప్పుడు సినిమాలోను గేదెల రాజు తాలూకా, కాకినాడ గేదెల రాజు తాలూకులో ఉన్నానన్న. రెండోది ఇడింబా మూవీ, ఓంకార్ తమ్ముడు అశ్విన్, అందులోనూ చేశాను. ఇప్పుడు 3వ ఛాన్స్ వస్తుందన్న. ఇది ఇక్కడికి వెళ్ళాలి, మార్నింగ్ వెళ్ళాలి. మీకు ఇప్పుడు ఎల్లమ్మ షూటింగ్కి వెళ్తా మహాయుధాలు ఇచ్చేది ఎంత ఉండదు, భోజనం పెట్టి ఎంత ఇస్తారు. మీకు మనసుకు నచ్చింది కాబట్టి పని చేయడానికి వెళ్తున్నాను అంతే. టైం గురించి గురించి మనసు గురించి ఆలోచించి వెళ్తారు అంతే. ఆయన అంతే, ఆయన ఏంటంటే డబ్బులు అయితే పెద్దగా ఎక్కువగా ఇవ్వనన్నా అని చెప్పాడు. మీ దారికొచ్చిన పెట్రోల్కి ఏనైనా కలిగున్న కాడికి ఇస్తానంటే మాకు ఇవ్వకపోయినా సరే మీరు ఖచ్చితంగా వెళ్తారు. మేము అక్కడే చెప్పేసామన్నా, మాకు డబ్బులు అయ్యొద్దు, అయితే మాకున్న పెంచుకున్న గెటప్ ను పెట్టి మాకు అదే ఆ తెరలో నీట్గా ఆడడమే మాకు ఇష్టం. అవకాశాలు ఇప్పుడు మాకు ఇప్పుడు అన్నా దిగా బెండ్ వెళ్తుందన్న వరుస, మా ఓన్ ఎక్కించినాకని వచ్చాము. ఎక్కించేసి అది బిజినెస్ రేపు ఖాళీ కాబట్టి మేము వెళ్తాం. ఒకవేళ రేపు మాకు చేసుకోవాల్సిన వర్క్ ఉన్నా ఆల్రెడీ ఇష్టపడ్డ వర్క్కి ఇంపార్టెంట్ ఇస్తాం కాబట్టి ఇది ఆపేసుకుంటాం అన్న. ఏది ఒకవేళ రేపు మాకు సముద్రంలో చేపలు పడినా ఎక్కువ పడినా ఆ బిజినెస్కి వెళ్ళము, ఈ షూటింగ్ వెళ్ళిపోతాం. ఎందుకంటే రేపన్నా పడితే చేపలు అవి మరి షూటింగ్ మళ్ళీ రాదు కదా. మనం ఇష్టపడ్డాం కదా, ఇష్టపడి మనం ఈ క్యారెక్టర్ లో ఉన్నాం కదా, అది అవకాశాన్ని మనం దూరం చేసుకోగలదు. అందుకనే రేపు మా ఈ తెల్లవారుజాముని ఇప్పుడు ఇక్కడ మనోడిని ఎక్కిస్తాం, మనోడు బెండ్ వెళ్ళిపోయింది. ఈ 8 గంటలకల్లా అమలాపురంలో ఉండమన్నాడు. ఇటు నుంచి ఇటే వెళ్దామని ఉన్నామన్నా. ట్రావెలింగ్ ఎక్కడైనా చేసావా అన్నా? ట్రావెలింగ్ చేశానన్నా, వరుస వెళ్ళాము. అంటే ఈ బిజినెస్ పరంగా కాకుండా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒంటరిగా ట్రావెలింగ్ మామూలుగా ఎంజాయ్ చేయడానికి చాలా వరకు అంటే వైజాగ్ వెళ్ళాము, వరుస వెళ్ళాము. వరుస కూడా ఒకటి పార్టీ కూడా డబ్బులు ఆపేస్తే వెళ్ళాము. అలాగే కోరలను ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాము. తర్వాత మన యానం వెళ్ళాము. ఇంకా హైదరాబాద్ అయితే మనం అక్కడ ఉండేవాళ్ళం కాబట్టి అలా చేసేవాళ్ళం ఉన్నాయంటే. మొత్తం అయితే పెద్ద ఫ్యామిలీ పరంగా చీకు చింత అయితే లేదన్న, ఈ వర్క్ పరంగా అయితే చీకు చింత లేదు. ఫైనాన్షియల్ స్టేటస్ అండి? ఫైనాన్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే నాకు 2019లో మ్యారేజ్ అయిందన్న. 2020లోనూ నాకు ఒక పాప. ఆ పాప టైంలోనే మా నాన్నగారు బోట్ చేసాడన్న. అదే సముద్రం మీదకి వెళ్తారు కదా బోటు, ఆ బోట్ చేస్తే ఒక 30 లక్షల వరకు లాస్ వస్తుందన్న. అంటే రైతులు ఏటకి వెళ్ళడం, ఏమీ పడకపోవడం అలా కూడా ఉంటాయి. అలాగ వచ్చేస్తుంది కదన్న. ఇప్పుడు మనం ఒక 50 లక్షలు పెట్టి బోట్ చేద్దామన్నా, అది ఏటకి పంపిస్తాం. బోట్ రెంట్ తీసుకున్నా? లేదు, ఓన్గా బోట్ కొంటామన్నా. ఓ బోట్ కొని దాని మీద 8 మంది 10 మంది రైతులు పెడతాం. అంటే మనకు తోడుగా వచ్చి పనుల్ని వాళ్ళ పనులకి సంవత్సరానికి 2 లక్షలు అడ్వాన్స్ ముందు అడ్వాన్స్ ఇవ్వాలి. మన దగ్గర పని చేస్తారు. ఆ సంవత్సరాలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2 లక్షలు మనకి ఇచ్చేస్తారు. మరి మధ్యలో మనం ఏటకి వెళ్తాం కదన్నా, ఏటకి వెళ్ళినప్పుడు ఒక 4 లక్షలకు వచ్చాయనుకో, 2 లక్షలు 8 మంది పెంచుకుంటారు, 2 లక్షలు వాంటర్ తీసుకుంటారు. 50-50. ఓకే, ఎంత వచ్చినాక మనం
ఇప్పుడు ఒక 10 చేపలు పడినా 5 చేపలు వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా అంతే. అంతే, ఎక్స్ట్రా కూలి గట్ట ఏం పే చేయక. ఏం చేయమట్లేదు. ఒక బోటు కొనాలంటే ఎంత అవుద్ది? ఓ బోట్ అంటే ఇప్పుడు చిన్నది చిన్నదైతే ఒక 5 లక్షల్లో అయిపోతుంది అన్న. చిన్నదండి మామూలు జస్ట్ తాప లాంటిదా లేకపోతే దానికి ఇంజిన్ ఉండి? లేదా ఇంజిన్ ఉండేనా, ఇంజిన్ ఉండి మామూలుగా 2 రైతులు 3 రైతులు వెళ్ళి ఉంటే ఒక 5 లక్షలు అవుతుంది అన్న. కొంచెం ఎక్కువగా ప్రాపర్టీ రావాలంటే ఒక 25 లక్షల నుంచి 40 వరకు అవుతుంది అన్న. దానికైతే ఒక 15 రోజులు 50 days యాడ్ చేస్తే 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు కూడా ఆడే అవకాశం ఉంటుంది అన్న. అంటే దీని పరంగా డీజిల్ కా? డీజిల్ కదన్నా, ఇప్పుడు మన డీజిల్ కి 1 టన్ను ఆయిల్ కొట్టించారన్న బోటుకి. ముందే కొట్టించుకుని వెళ్ళాలి. ఒక 20 క్యాన్ల ఐస్, మొత్తం రేషన్ అన్ని, గ్యాస్ బండ అన్ని వేసుకొని ఏటకి వెళ్తారన్న. ఎన్ని రోజులు ఉంటారు లోపల? 15 days ఉంటారు. అంటే ముందే టైం సెట్ చేసుకుంటారు ఇన్ని రోజులు ఉండి వచ్చేయాలని? వచ్చేయాలండి. అంటే చేపలు రేషన్ అవి దగ్గరికి అయిపోవడం, చేపలు ఎక్కువగా పడ్డాయనుకో ఐస్ బాక్స్ లో పెట్టేసుకోవడం, ఐస్ వేసి ప్యాకింగ్ చేసేయడం. ఒక 10 చేపలు పడితే 10 days లోనే వచ్చేస్తారు. చేపలు తక్కువగా పడ్డాయంటే ఒక 15 రోజుల వరకు కనీసం ఎట్టిన పెట్టుబడి 2 లక్షలు అవుతుంది అన్న. ఈజీగా ఐస్ కానీ డీజిల్ కానీ రేషన్ కానీ ముందు కూడా పట్టుకెళ్తారు. మొత్తం మన ఇంటి దగ్గర ఎన్ని ఉంటాయి దాని మీద డబ్బులు వెళ్తారన్న. 2 గ్యాస్ బండ్లు ఉంటాయి, 2 పొయ్యిలు ఉంటాయి, అన్ని కూడా 2 ఉంటాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళారంటే దగ్గరికి ఒక 500 బార్ లోతులోకి వెళ్తారన్న. అక్కడ ఎలోఫిన్ టోనా ఫిష్ పడాలంటే ఒక 400 బార్లు 500 బార్లు. మన బార్ ఎంత ఉంది అలాగే 500 బార్లో లోతు ఉంటది. అక్కడ దిగుతారు వీళ్ళు అసలు? లేదన్న, అక్కడ చిన్నది బిడిదంటే ఇనపదలాడతకి ఎట్టి తోడికి కింద దిగుతాడు. వీళ్ళు తోళ్ళు లెక్కేసుకుంటారు. అక్కడ చేపలు పడతాయి. అది ఒకప్పుడు. ఇప్పుడు అలా కదన్న, GPS వచ్చాయన్న. ఇలా అంటే లోపలికి ఎన్ని మైలు ఉందో చూపించేస్తుంది. మరి సముద్రం ఒకవేళ మధ్యకి వెళ్ళిపోతే మరి మన డెస్టినేషన్ ఇప్పుడు అక్కడ ఉప్పాడం ఇది ఎక్కడికో మధ్యకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్ రావాలంటే ఎలా తెలుస్తుంది? అదే GPS ఉంటది కదన్నా. GPS లోనే మన ఊరికి పీడైపో ఉంటది. మనకి ఎంత దూరం ఉందో ఇటు వెళ్ళాలో GPS లో చెప్పేది అన్న. మన వాళ్ళు శ్రీలంక వరకు వెళ్ళి ఆడాడుతున్నారు అన్న. ఇప్పుడు అక్కడ ఉప్పాడు నుంచి వెళ్ళి శ్రీలంక దాకా రామేశ్వరం వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా? ఇక్కడ నుంచి కాకినాడ ఫిషింగ్ హార్బర్ నుంచి రామేశ్వరం వరకు వెళ్ళి ఆడుతున్నారు. శ్రీలంక బోర్డర్ అక్కడ పడుతున్నాయి చేపలు. మరి అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు ఉప్పాడు నుంచి? అలా అక్కడ నుంచి కిలోమీటర్లు చెప్పలేం కానీ మైల్స్ ఉంటాయండి. అక్కడ ఎన్ని మైల్స్ ఉంటుంది? ఒక 300 మైల్స్ 400 మైల్స్ వస్తాయన్న. దగ్గరగా ఉన్నట్టు ఉంది. అలా ఉంటది. అంటే మైల్ అంటే మనకి ఒక 2 కిలోమీటర్లకు ఒక మైల్ అనుకుంటా. అదే 300 అంటే ఒక 600 పర్లేదు. సముద్రం మీద అంటే స్పీడ్ గానే వెళ్తాం కదా రోడ్డు కన్నా? లేదు, చాలా ఫాస్ట్ వెళ్తాయి అన్న. అదే JCB ఇంజనీర్లు అన్నాయి, స్పీడ్ గా రన్నింగ్ ఉంటుంది. అందుకనే ఆయిల్ 1,50,000 1,00,000 ఆయిల్ తాగుతుంది అన్న. ఇదిగో 2 lakhs చూసుకోవచ్చు. 2 లక్షలు తీసుకోవాలి. వెళ్ళినప్పుడు 2 లక్షలు అవుతుంది. వచ్చిందా ప్రాపర్టీ ఒక 4 నుంచి 5 6 నుంచి 7 ఎక్కి పడ్డాయంటే 10 లక్షల వరకు వస్తుంది అన్న. కింద స్టోర్ చేస్తారు కదా, అంత స్టోరేజ్ కెపాసిటీ ఉంటుందా మరి? ఉంటదన్న. అంటే మరి ఇప్పుడు చేపలు ఒక్కోసారి తక్కువ రకం చేపలు ఉంటాయి, ఎక్కువ రకం చేపలు ఉంటాయి. మరి తక్కువ రకం చేపలు ఉన్నప్పుడు అంత స్టోరేజ్ వదిలేస్తారా? లేదా పెద్ద ఏమైనా పడతాయి, ఎక్కువ రకం పడతాయి? ఎక్కువ రకం పండి అక్కడ ఏంటంటే ఇంచుమించు ఒక 15 టన్నులు చేప పడ్డానికి తయారు చేస్తాడు ఫస్ట్. 15 టన్నులు చేప పడ్డానికి ఐస్ బాక్సులు కడతారన్న. ఐస్ బాక్సులు కట్టి అందులోనూ స్టోరేజ్ చేయడానికి ఐస్ అది వేసుకొని ఉంటారన్న. అంటే చిన్న చేపలు అంటే తక్కువ రకం చేపలు అన్ని ఒక బాక్స్ లో పెట్టుకుంటాడే, ఎక్కువ రకం చేపలన్నీ ఒక బాక్స్ లో పెడతాడన్న. ఈ ఐస్ కూడా ఎన్నాళ్ళు ఉంటది అలాగా కరిగిపోకుండా? 20-25 రోజుల వరకు ఉంటదన్న. అంటే మూమెంట్ బట్టి ఇల్లోడు ఒక ఇంచుమించు 2 రోజులు 5 రోజులు పట్టింది అనుకోవచ్చు. అక్కడ చేపలు పడతారు 6 రోజులు 8 రోజులు. అక్కడ దాకా ఐస్ కాస్తుందా? కాస్తుందన్న. అంటే కింద కూలర్స్ ఏమైనా ఉంటాయా? లేదన్న, ఓల్డ్ ఐసే మన దగ్గర క్యాన్ కర్సింగ్ చేయించుకొని సెంచుల్లో పెట్టుకు వెళ్తారన్న. మరి కరిగిపోకుండా ఎలా ఉంటదని? కింద కూలింగ్ బాక్స్ ఉంటాయి కదన్న, మన ఫ్రిడ్జ్ లాంటిది ఉంటది కింద. ఓకే, దానికి కూడా ఇంజిన్ కనెక్షన్ ఉంటదమ్మో? ఉంటదన్న. అది కూల్ అవ్వడానికి ఉంటది, మీరు బోట్ రన్నింగ్ ఒకటి ఉంటదా. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే చిన్నది
అంత దూరం వెళ్ళి ఒక పిసరమైన తిరిగి వస్తున్నాడంటే చాలా గ్రేట్ అన్న. చాలా మంది పిడిగడిపోయి చచ్చిపోయిన ఉన్నాలే. ఆ, అక్కడి నుంచి రావాలంటే ఒక 2 రోజులు 3 రోజులు ఇంజిన్ ఆపకుండా పరిగెడితే వస్తారన్న. అంత దూరం కూడా వెళ్ళిపోతాడు ఆ. ఇలా ఇప్పుడు ఎలా మెరుపులు వచ్చినట్టు వర్షం వచ్చినట్టు చాలా ప్రమాదం అన్న. సడన్ గా తుఫాన్ వచ్చిందంటే ఏమైపోతుందో తెలియదన్న. ఎప్పుడన్నా మనం మంచికి వెళ్ళావా సముద్రం మంచికి అంటే అంత దూరం వెళ్ళంగానే దగ్గరికి వెళ్ళామన్నావు. 1 డే అట. 1 డే రోజు వేట. ఆ. జస్ట్ అలా వెళ్ళి వల వేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేసి అంతే. అన్ని రోజుల నుండి అన్ని రోజులు ఉండి ఆటకి వెళ్ళలేదు ఇలా. మా ఊళ్ళు వెళ్తారన్న. ఇప్పుడు మీ నాన్నగారు చేశారన్నారు కదా, అప్పుడు ఏం పడలేదా చేపలు? అప్పుడు తక్కువ రేటు తక్కువ, చేపలు కూడా అప్పుడు తక్కువ. ఈ గత మనకి 24, 25, 26 ఈ 3 సంవత్సరాలు ఎక్కువ అన్న. సంపద ఎక్కువ, రేటు పెరిగింది. రేటు పెరిగింది. మత్స్య సంపద కూడా ఎక్కువ. ఆ, ఈ లోపలనే మేము ఏం చేసామంటే కొద్దిగా ఫైనాన్షియల్ గా మాకు ఇబ్బంది అవుతుందని మేము వ్యాపారం తీసి అమ్మేసాము. బోటు గట్ట. బోటు కొట్టండి. ఇప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? మా నాన్నగారు ఒక సెక్యూరిటీగా చేస్తున్నారు నా దగ్గర. మీరు ఇంకా మీ బిజినెస్. మీతో పాటు ఎంతమంది అన్నదమ్ములు కానీ అక్క చెల్లి కానీ? అన్ని అని. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఆటో తోలుతాడు, ప్లస్ ఎల్లింగ్ షాప్ కూడా పెట్టాడు కొత్తగా. ఆయన హార్డ్ ఎంచుకున్నారు పని. ఆయన జాయిగా బిజినెస్ దింపించేది. బిజినెస్ ఆయన చిన్నప్పటి నుంచి కష్టమేనా. ఆయన చిన్నప్పటి నుంచి ఆయనలోనూ నాకు నచ్చిన ఏంటంటే ఒక ఈ రీల్లోనూ ఖచ్చితంగా ఈ మాట మీరు ఎడితే నాకు చాలా సంతోషం అన్న. ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. అయితే ఏంటంటే నేను చిన్నప్పుడు మా అన్నయ్య 65 రూపాయలకి సైకిల్ తొక్కుకుంటా 13 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ పనిచేసి మళ్ళీ అక్కడ ఒక 8 అవర్స్ చేసి 8 అవర్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వెళ్ళివాడు అన్న. రోజుకి 65 రూపాయలు? రోజుకి 65 రూపాయలు. రోజుకి 65 రూపాయలు చేసి మళ్ళీ డబల్ డ్యూటీ చేసి ఆ డబల్ డ్యూటీలోనూ మా ఇంటికి తినడానికి ఒక కంపెనీ చపాతీ ఇస్తే ఆ చపాతీ నాకు తెచ్చేటవాడు అన్న. చూడ ఆడి కష్టం అంటే మనము ఇప్పుడు నేను స్టార్టింగ్ 600కి వెళ్ళాను ఏ పని కన్నా. ఇప్పుడు పని చేయకుండా కష్టపడిన వాళ్ళు చాలా డబ్బులు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రెయిన్ ద్వారా కన్నా. బ్రెయిన్ ద్వారా కాదు కదా, ఒకళ్ళు మామూలు వస్తారు ఆడ ఏం కష్టపడ్డు పోనీ బ్రెయిన్ అన్నట్టు బ్రెయిన్ కూడా ఉపయోగించరు, ఆటోమేటిక్ కలిసి వస్తుంది. అలాంటిది ఒక 13 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటా డబల్ డ్యూటీ చేసి రాత్రి 10 గంటలకి కంపెనీ తినడానికి ఒక చపాతీ ఇస్తే ఆ చపాతీ తెచ్చి నాకు ఎట్టి కూడా అన్న. చాలా గ్రేట్ అన్న మా అన్నీ అవుతుంది. ఈ రోజు ఆడు అలా నిలబడ్డాడంటే ఆడి కష్టం ఎప్పుడైనా సరే ఆశీర్వదించబడతామన్నా. మోసం ఎప్పుడైనా సరే, భయం, మన ఆరోగ్యం కూడా ఎప్పుడైనా సరే దబ్బే చెప్తున్నా. మా ఓడు నాకు ఎప్పుడు రియల్ గా వీరు అంటే ఆ రోజు కూడా ఆడు 65 రూపాయలకు పనికి వెళ్ళి 2 డ్యూటీలు చేసి 120 తెచ్చుకొని కంపెనీ ఒక చపాతీ ఇస్తే అది అక్కడ తినకుండా నాకు తెచ్చి ఇంటికి ఎట్టివాడు. 13 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి. ఇప్పుడు మనం అయితే పెండ్లు కార్లు ఎక్కడికో పోతావు. చూడన్నా మరి ఎక్కడ పోతుందండి దేశం. అలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందాం అనుకుంటున్నారు మామూలు ఈ బిజినెస్ లేకపోతే ఇంకా అలా ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారా? నెక్స్ట్ అంటే ప్రస్తుతానికి నేను కూడా ఏదో ఇంచుకోలేను కానీ 100% ఇచ్చుకోవాలన్నా. ఏదో పర్మనెంట్ గా ఫ్యామిలీ ఉంది కదా, 2 పిల్లలు, ముగ్గురు పిల్లలు, ఈ 3 పాపలే. రేపొద్దున పెళ్ళిళ్ళు కానీ చేయాలని బోలన్నీ ఉంటాయి కదన్నా. అదే నెక్స్ట్ కూడా నేను త్వరగా ఆలోచించుకొని ఏదో మంచి జాబ్ కానీ లేకపోతే ఏదో ఒక ఇప్పుడున్న బిజినెస్ అంటే ఇది ఎక్కువగా నడదన్నా. ఎలాగంటే బాగుంటే పర్లేదు, బాగోకపోతే ఒక్కసారిగా పోతాం. ఎందుకంటే మనము నీ దగ్గర నుంచి ఒక 10 లక్షలు ఒక 2 రూపాయలు ఇంట్రెస్ట్కి తెచ్చి ఒకరికి పెట్టుబడి పెడతాం. ఆ మనోడు కరెక్ట్గా డబ్బులు వేసాడంటే పర్వాలేదు, వేయకపోతే ఆ 10 లక్షలు మనం లాస్ అయిపోతాం. ఒక 3 లక్షలు వేస్తాడంటే నాకు సరుకు పాడైపోయింది,
నేనేమి చేయలేన్నా. నువ్వు ఒక సొందుగా అనిపాము, 10 లక్షలు పెట్టుబడి పెట్టి అనిపాము. అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడు అమ్మేసుకుంటాడు ఏదో రకంగాన. ఆడు మారకొట్టాడు భాష, ఆ లాంగ్వేజ్ మనకు తెలీదు. ఒకవేళ తెలిసినా మనం ఏం చేయలేము. ఆడు అమ్మేసుకుంటాడు ఏదో రేటు కాడు అమ్మేసుకుంటాడు. ఆడు ప్రాపర్టీ ఆడు చేసుకుంటాడు. మన దగ్గర వచ్చి రాబోడికి, సార్ నా సరుకు పాడైపోయింది సార్, నేను ఏం చేయలేను, నాది కోట 4 లక్షలు పోయింది, ఇంకా నా దగ్గర ఇవే ఉన్నాయి అని 3 లక్షలు 2,50,000 వేస్తాడన్న. మనం ఏమీ చేయలేం. లేదు కదా ఆడు చెప్పిన సమాధానం బట్టి. అది ఒక నమ్మకం మీద బిజినెస్ జరుగుతుందన్న. ఆతలోడు మనం మోసం చేసాడా, మనం ఎక్కడ ఉంటామో ఏ పొజిషన్లో ఉంటామో తెలియదు. అంటే సొంతంగా పెట్టుబడి పెట్టిన వాడికి మన దగ్గర డబ్బులు ఉంటే పర్వాలేదు, వేరే వాడి దగ్గర మనం అప్పు తెచ్చాం కదా, ఆడు మనకు చెప్పినట్టు వీళ్ళకి చెప్పలేం కదా. నువ్వు నా దగ్గర తీసుకున్నావు, నువ్వు కట్టాల్సిందే. అది ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాపారం ఫిష్ బిజినెస్ చేయడానికి ప్రతి ఒక్కరు కొట ఇదే బాధ అన్న. ఇతర రాష్ట్రం వాళ్ళు ఇప్పుడు కేరళ మద్రాస్, ఇటు దిగా ఒరిస్సా, ముంబై పార్టీ వాళ్ళు బోలు మీద ఉన్నారు, కానీ నమ్మకం లేదు అవతల డబ్బు గురించి. డబ్బు ఎందుకంటే మోసం చేయాలన్న వాళ్ళలోనూ ఎప్పుడైతే ఏర్పడుతుందో ప్రతి ఒక్కడు మోసపోతున్నాడు అన్న. ఇంకా అక్కడతో ఆడుది ఎండ్. ఇంకా అది కానీ నమ్మ మళ్ళీ సార్ నాకు పంపు బాబు అన్న మళ్ళీ పంపరు. ఇంకా పెంపరు. చెప్పాను కదా పిందాక మోసం ఎంత దాకా. ఒక 20 లక్షలు పెట్టుకొని 8 లక్షలు అలా వేసుకున్నాడు అంతే ఒక్క రోజులోను. ఆడి కష్టం లేదు, ఇబ్బంది లేదు. అలా అయితే ఒక సామాన్యమైన వ్యక్తి ఎలా బ్రతుకుతాడు చెప్పన్నా? పోతాడు. అదే ఒక 8 లక్షల సామాన్యుడు అంటే ఇప్పుడు ఆ రైతుకి ఏదో ఫేక్ మెసేజ్ వచ్చింది అనుకోండి, మీరు అన్నట్టు ఆడికి పడలేదు కానీ మళ్ళీ కొట్టించుకున్నాడు కంపెనీ చేస్తే. అదే ఒక ఫేక్ మెసేజ్ పంపించేస్తే ఈడు ఆ రైతు పడ్డాయి కదా నేను బ్యాంకులో తీసుకుంటే ఈడు ఇప్పుడు దాకా పెట్టిన పెట్టుబడి, అప్పుడు దాకా చేసిన వర్క్ ఇవన్నీ అప్పుడు ఆడు బయట నుంచి ఎక్కువ తెచ్చి అప్పు చేస్తాడు కదన్నా. ఎంతవరకు లాస్ అయిపోతాడు ఒకసారి ఆలోచించి. మానసిక స్థితి ఎలా ఉంటది ఇంకా అది మోసం చేసి నువ్వు కోట్లు గడించినా అది కొంతకాలమే ఉండదన్నా. మోసం ఎంతకాలం ఉంటుంది చెప్పు. సపోజ్ మీ వరకు చూసుకో, ఈ అర్ధరాత్రి ఫ్యామిలీని వదిలేసి ఒక కెమెరా పెట్టుకొని ఒక చక్కగా ఏదో ఒక ఛానల్లో డెవలప్మెంట్ అయితే నెరుగులకి జాబ్ వస్తుంది. నీ దగ్గర నెరుగులు పెంచేత నెరుగుల కుటుంబాన్ని నువ్వు పోషించినట్టు అది నీకు కొద్దిగా ఆనందం ఉంటుంది. అదే నెరుగుల మోసం చేతే ఏముండదు. అవునా? ఎప్పుడు మోసం చేయకదన్నా. మోసం చేసినోడు గొప్పగా ఫీల్ అవుతాడు, కానీ మోసపోయినోడు అనుభవం తెచ్చుకుంటాడు. ఏరో ఓడి చేతిలో మనం పడకదని ధైర్యం తెచ్చుకుంటాడు. అది మీ ఛానల్ ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వాలి. నేను చెప్పినట్టు ఒక నీ వెనకాల ఒక 10 మంది అయినా పని చేత 10 కుటుంబాలు బాగుపడతాయి. మా సార్ అలాగా అని ఎక్కువగా ఇంప్లిమెంట్ అవుతుంది కదన్నా, ఎక్కువగా ఉంటుంది కదా.